రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన ఆహార వస్తువులను తక్కువ ధరలకు అందించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. పెందుర్తి రైతు బజార్లో సబ్సిడీపై ప్రజలకు అందించే కందిపప్పు బియ్యం స్టాల్స్ ను జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన సరుకులతో పాటు తూనికలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలకు రైతు బజార్ల ద్వారా కందిపప్పు, బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. ధరలను తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే త్వరలోనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం, తాడి తరలింపు, సుజల స్రవంతి పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు 24 గంటల నీరందించే కార్యక్రమాల పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర పట్ల చంద్రబాబు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కందిపప్పు కానీ, రైస్ కానీ తక్కువ ధరకు మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న ప్రారంభించడం జరిగింది. ఎవరైతే పేదవారు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపప్పు మీద ఒక 20 రూపాయలు, రైస్ మీద 10 నుంచి 15 రూపాయలు మార్జిన్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, నాణ్యమైన తూకంలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు కందిపప్పు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో కొన్ని నిర్ణయాలు అధికారులకి, ప్రజాప్రతినిధులతో ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసి ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు నిన్న తీసుకోవడం జరిగింది. కొత్త కలెక్టర్ గారికి, కొత్త కమిషనర్లకు అందరికీ కూడా నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పంచగ్రామాల సమస్య ఇమ్మీడియట్గా పరిష్కరించే దిశగా ఒక ఎజెండా తయారు చేసుకుని ఆయన దగ్గరికి రమ్మంటం జరిగింది. ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని. అలాగే తాడి తరలింపు మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కంప్లీట్ చేయటం టైం బాండ్ ప్రోగ్రాంగా పెట్టి విశాఖ జిల్లాకి, అనకాబాద్ జిల్లాకి తాగునీరు, సాగునీరు 24 గంటలు కూడా మా మహిళలకి కుళాయి ఓపెన్ చేస్తే 24 గంటలు నీరు వచ్చే విధంగా ఒక సంవత్సరంలో అందిస్తామని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఆనందపడే విషయం ఏంటంటే సింహాచలం మధ్య గ్రామాల సమస్య, తాడి గ్రామం తరలింపు, ఇవన్నీ కూడా మాకు నచ్చిన విషయాలు కాబట్టి, మేము కోరుకునే విషయాలు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.